Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు బుక్ నంబర్ 15. మీ దగ్గర ఉన్నటువంటి బుక్ నంబర్ 15 మీ చేతిలో ఉంచుకొని ఇప్పుడు నేను చెప్తున్న విధంగా చక్కగా మౌత్ ప్రాక్టీస్ చేయండి. ట్రాన్స్లేషన్స్ ఫర్ మౌత్ ప్రాక్టీస్. విద్యార్థులకు ఒక ముఖ్య గమనిక, ఈ పుస్తకములోని మొత్తం 500 వాక్యాలను ఇంగ్లీష్లో కేవలం ఒకే ఒక గంటలో చెప్పి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మైండ్తో ఆలోచించకుండా నోటితో ఫాస్ట్గా చెప్తేనే మీరు నిజంగా గెలిచిన వారు. మీరు ఫాస్ట్గా చెప్పేటప్పుడు సొంతంగా సెల్ ఫోన్ రికార్డింగ్ చేసుకోండి. మీరు చేసిన తప్పులు మీకే తెలుస్తాయి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. సో బుక్ నంబర్ 15 ట్రాన్స్లేషన్స్ ఫర్ మౌత్ ప్రాక్టీస్. విద్యార్థులు ఈ వీడియోలను చక్కగా అభ్యసించండి. మీ నోటికి వచ్చేంత వరకు వదలకండి. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్, లెట్ us స్టార్ట్. వాడికి 2 సైకిళ్ళు ఉన్నవి. వాడికి 2 సైకిళ్ళు ఉన్నవి. కలిగి ఉన్నాడు కాబట్టి he has అని చెప్పాలి. he has 2 cycles. he has 2 cycles. వాడికి 2 సైకిళ్ళు ఉన్నవి. he has 2 cycles. ఆమెకి ఒక సెల్ ఫోన్ ఉంది. ఆమెకి ఒక సెల్ ఫోన్ ఉంది. she has a cell phone. she has a cell phone. ఆమెకి ఒక సెల్ ఫోన్ ఉంది. she has a cell phone. అతడికి ఒక బస్సు 2 లారీలు ఉన్నవి. అతడికి ఒక బస్సు 2 లారీలు ఉన్నవి. he has a bus and 2 lorries. he has a bus and 2 lorries. అతడికి ఒక బస్సు 2 లారీలు ఉన్నవి. he has a bus and 2 lorries. శ్రీదేవికి ఒక అందమైన కూతురు ఉంది. శ్రీదేవికి ఒక అందమైన కూతురు ఉంది. శ్రీదేవి has a beautiful daughter. శ్రీదేవి has a beautiful daughter. నాకు 2 అన్నయ్యలు ఒక చెల్లి ఉన్నారు. నాకు 2 అన్నయ్యలు ఒక చెల్లి ఉన్నారు. I have 2 brothers and a sister. 2 అన్నయ్యలు ఒక చెల్లి ఉన్నారు. I have 2 brothers and a sister. అతడికి ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. అతడికి ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. he has only one brother. he has only one brother. రాజుకి ఒకే ఒక అక్కయ్య ఉన్నది. రాజు has only one sister. రాజు has only one sister. సీతకు ఒక రిమోట్ కారు ఉన్నది. సీతకు ఒక రిమోట్ కారు ఉన్నది. సీత has a remote car. సీత has a remote car. వారికి 2 బిల్డింగులు ఉన్నవి. వారికి they have ఏమున్నాయి? 2 బిల్డింగులు. 2 buildings. they have 2 buildings. వారికి 2 బిల్డింగులు ఉన్నవి. they have 2 buildings. రాముడికి 2 పెన్నులు ఉన్నవి. రాముడికి 2 పెన్నులు ఉన్నవి. రామ has 2 pens. రామ has 2 pens. రవికి అందమైన భార్య ఉన్నది. రవికి అందమైన
భార్య ఉన్నది. రవి హ్యాస్ ఎ బ్యూటిఫుల్ వైఫ్. రవి హ్యాస్ ఎ బ్యూటిఫుల్ వైఫ్. సీనుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సీనుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సీను హ్యాస్ 2 sons. సీను హ్యాస్ 2 sons. సీనుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సీను హ్యాస్ 2 sons. నాకు మీరంతా ఉన్నారు. నాకు మీరంతా ఉన్నారు. I have you all. మీరంతా అంటే ఇంగ్లీష్లో you all. I have you all. I have you all అంటే మీరంతా నాకున్నారు. నాకు మీరంతా ఉన్నారు. ఇలా అర్థం చేసుకోవచ్చు. మాకు కలర్ టీవీ ఉంది. మాకు కలర్ టీవీ ఉంది. We have a color TV. We have a color TV. మాకు కలర్ టీవీ ఉంది. We have a color TV. దానికి ఒక ఇల్లు ఉంది. దానికి ఒక ఇల్లు ఉంది. It has a house. It has a house. దానికి ఒక ఇల్లు ఉంది. It has a house. మాకు తెలివి ఉంది. మాకు తెలివి ఉంది. తెలివి ఇంటెలిజెన్స్. We have intelligence. We have intelligence. మాకు తెలివి ఉంది. మాకు 2 చేతులు ఉన్నాయి. మాకు 2 చేతులు ఉన్నాయి. We have 2 hands. We have 2 hands. మాకు 2 చేతులు ఉన్నాయి. We have 2 hands. మీకు మంచి పేరు ఉంది. మీకు మంచి పేరు ఉంది. You have a good name. మీకు మంచి పేరు ఉంది. You have a good name. వారికి మంచి స్కూటర్ ఉంది. వారికి మంచి స్కూటర్ ఉంది. They have a good scooter. A nice scooter అని కూడా చెప్పవచ్చు, తప్పులేదు. వారికి మంచి స్కూటర్ ఉంది. They have a good scooter. A nice scooter. నాకు 6 సంవత్సరాల అనుభవము ఉంది. నాకు 6 సంవత్సరాల అనుభవము ఉంది. I have 6 years experience. 6 సంవత్సరాల అనుభవం ఎక్స్పీరియన్స్ అని అంటారు. I have 6 years experience. So, my dear friends, చూశారు కదా 231 to 250 బుక్ నంబర్ 15 ఇది. ఇందులో ఒక 20 వాక్యాలు మనం హ్యావ్ మరియు హ్యాజ్ గురించి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలను చూశాం. హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా రెండు ఒకటేనండి. కానీ థర్డ్ పర్సన్ సింగులర్లకు అంటే హీ, శ్రీదేవి థర్డ్ పర్సన్ సింగులర్, షీ థర్డ్ పర్సన్ సింగులర్, రామ థర్డ్ పర్సన్ సింగులర్, అలాంటి వాటికే మీరు గమనిస్తే హ్యాజ్ అని వచ్చి ఉంటుంది. ఐకు, దేకు, వీకు ఇక్కడ చూడండి వీ హ్యావ్, దే హ్యావ్, ఐ హ్యావ్. గమనించారా? హీ హ్యాజ్, శ్రీదేవి హ్యాజ్. ఇలా మీరు గమనిస్తే హ్యావ్, హ్యాజ్ రెండు అర్థాలు ఒకటే, కలిగి ఉండుటే. కానీ సబ్జెక్టు బట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యావ్ కాకుండా హ్యాజ్ అని వాడాలి. థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే హ్యావ్ అని వాడాలి. వీ కావచ్చు, ఫస్ట్ పర్సన్ ఐ కావచ్చు, వీ కావచ్చు, అలాగే దే కావచ్చు, వీ కావచ్చు. ఈ విధంగా హ్యావ్ అని ఉపయోగించడం జరుగుతుంది. లాస్ట్ పార్ట్లలో ఆల్రెడీ ఇవన్నీ తెలుసుకొని వచ్చాం కాబట్టి ఇక్కడ మీకు అంత ఇబ్బందికరంగా ఉండదని ఆశిస్తూ నెక్స్ట్ పార్ట్లో ఇంకా మిగిలిన 15th బుక్ లో నుంచి మిగిలిన వాక్యాలన్నీ కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలో పుస్తకం పెట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.